ఐపీఎస్ అధికారి భార్య తనూజ ఘోర హత్య కేసులో పురోగతి సాధించారు. కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రత్యేక పోలీసు బృందాలు ముంబైలో దాక్కున్న ఈ కేసులోని అత్యంత కీలక నిందితుడు సునీల్ పర్యార్ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ హత్యకు సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనూజను దారుణంగా హత్య చేసిన అనంతరం ఈ నేపాలీ గ్యాంగ్ కాజీపేటలో రైలు దిగినట్లు పోలీసులు చేసిన తర్వాత దోచుకున్న సొత్తు, నగదును నిందితులంతా కాజీపేటలోనే వాటాలుగా పంచుకున్నట్లు తెలిసింది. అనంతరం పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఎవరికి వారు వేర్వేరు ప్రాంతాలకు పారిపోయినట్లు విచారణలో తేలింది. టెక్నికల్ ఎవిడెన్స్ మొబైల్ ట్రాక్ చేసిన పోలీసులు ముంబైలో సెర్చింగ్ నిర్వహించి ప్రధాన నిందితుడు సునీల్ పర్యార్ను పట్టుకున్నారు. ప్రస్తుతం అతని హైదరాబాద్ తరలిస్తున్నట్లుగా సమాచారం. ఇక సునీల్ ఇచ్చిన సాయంగా ఈ కేసులో మిగిలిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. త్వరలోనే ఈ కేసు పూర్తి వివరాలను అధికారిక దేశవ్యాప్తంగా ఎండ తీవ్రతతో తీపి కబురు అందించింది. మరికొన్ని రుతుపవనాలు తాకనున్నాయి. రుతుపవనాల వాతావరణం ఎంతో అనుకూలంగా ఉందని కదులుతున్న ఈ రుతుపవనాలు ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక వర్షంతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలం ఈదురుగాలులు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ రేపు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా వెల్లడించింది. వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. బాలుడి ఒళ్లంతా గాయాలు కాగా చెవిని కూడా కుక్కలు కొరికేయటంతో బాలుడి పరిస్థితి విషమంగా మారింది. జీవీఎంసీ 86వ వార్డులోని ఉడా ఫేజ్ 2 ప్రాంతానికి చెందిన జాయిస్ అనే వెళ్లగా ఆమె కుమారుడు మోక్షరాజు ఇంటి సమీపంలోని పార్కులో ఆడుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడి వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. బాలుడు గట్టిగా బాలుడిని రక్షించారు. అనంతరం బాలుడి తల్లికి సమాచారం ఇచ్చారు. బాలుడు హుటాహుటిన ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో సభ నుంచి రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నారు. విశాఖలో విషాద ఘటన జరిగింది. పార్కులో ఆడుకుంటున్న 4 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు చేశాయి. బాలుడి ఒళ్లంతా గాయాలు కాగా చెవిని కూడా కుక్కలు కొరికేయడంతో జీవీఎంసీ 86వ వార్డులోని ఉడా ఫేజ్ 2 ప్రాంతానికి చెందిన అనే మహిళ పనికి వెళ్లగా మోక్షరాజు ఇంటి సమీపంలోని అక్కడి వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. బాలుడు గట్టిగా అరవటంతో స్థానికులు వెంటనే స్పందించారు. కుక్కలను తరిమి కొట్టి ఇతరం బాలుడి తల్లికి సమాచారం ఇచ్చారు. బాలుడి తల్లి హుటాహుటిన ప్రైవేట్ తరలించింది. ఇక బాలుడిపై కుక్కలు స్థానికుల్లో భయాందోళన నెలకొంది. సంబంధించి మరింత సమాచారం మా తేజశ్రీ అందిస్తుంది. తేజశ్రీ, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ?
వేసినది రిటర్న్ వచ్చి వైజాగ్ లో జరిగింది. తో పాటు రీసెంట్ గా మనం చూస్తూ ఉన్నాము, కొన్ని రోజులుగా ఈ యొక్క సంఘటన ఈ వీధి కుక్కలు చూస్తుంటే చిన్న పిల్లల పైన ఉన్న పిల్లల పైన అటాక్ చేస్తూ ఉన్నాయి. వీటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రభుత్వానికి, అక్కడ ఎవరైతే బాధింపబడుతున్నారో ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే సంఘటన చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చి వైజాగ్ లో జరిగిన సంఘటన అయితే కనుక బాగా ఇబ్బంది పెట్టినట్లుగా కనిపిస్తుంది. కుక్కలు అయితే ఒక 5 నుంచి 10 వరకు ఉండొచ్చు అని చెప్పి వారు అనుకున్నారు. ఆ బాలుడు స్పందించడం వల్ల కూడా చుట్టూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ వచ్చి బాలుడిని వెంటనే తక్షణమే హాస్పిటల్ కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారని మాత్రం తెలుస్తుంది. ప్రమాద తీవ్రత ఎలా ఉంది తేజ? ప్రమాద తీవ్రత అయితే కనుక తనని బాగా గాయాలైతే చేశాయి. సో కొంచెం క్రిటికల్ గానే ఉందని మాత్రం ఇక్కడ తెలుస్తోంది పరిస్థితి అయితే. రైట్, ఈ విషయం పైన జీవీఎంసీ అధికారులు ఏమైనా స్పందించారా? ప్రెసెంట్ అయితే కనుక ఏపీ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు స్పందించినట్లుగా తెలుస్తుంది. ఈ వీధి కుక్కల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ముందు నుంచే చెప్తూ ఉన్నారు. దీనిపైన ఇంకా చుట్టూ ఉన్న ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా స్పందించినట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ తేజ. అమరావతిలో వీధి కుక్కల నియంత్రణపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. స్టెరిలైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పట్టణాలకు దూరంగా కుక్కల కోసం ఫుడ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇటీవల విశాఖపట్నంలో బాలుడిపై వీధి కుక్కల దాడి ఘటనపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3.2 లక్షల వీధి కుక్కల్లో ఇప్పటికే 1.8 లక్షల కుక్కలకు శస్త్రచికిత్సలు పూర్తయినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. నల్గొండ జిల్లాలో విషాద ఘటన జరిగింది. మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామ శివారులో వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు 4 ఏళ్ల బాలుడు బోరు గుంతలో పడిపోయాడు. బాలుని కాపాడేందుకు వెళ్లిన తాత వెంకన్న కూడా అదే బోరు గుంతలో ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి తాత మనవడిని బయటకు తీశారు. అయితే ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్నను హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. వెంకన్న మృతితో ఊట్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డాడీ మా తమ్ముడు అల్లబడిపోయినా అని చెప్పేసరికి నేను ఒక 3% తీసుకుని వచ్చాము. చూసి ట్రై చేశాను కానీ పాసిబుల్ కాలేదు. అట్లా అంటే ఇద్దరు పడి ఉన్నారా? ఇద్దరు పడి ఉన్నారు. ఫస్ట్లో బాబు పడ్డాడట, తర్వాత ఒక పర్సన్ పడి ఉంది. ఎట్లా తీసారు బయటికి? మళ్ళీ మేము ట్రై చేసాం, కాలు పడి గుంజుతానికి ట్రై చేసినాం కానీ రాలేకపోయింది. ఇక తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే 1 by 1 అందరూ వచ్చేసారు. అట్లా ఆయన చనిపోయింది, బాబు ఒకరు లేదు, ఇద్దరు ఓకే. ఏం పేరు? మీ పేరు? నా పేరు ప్రశాంత్.